నిశ్శబ్దంగా ఎప్పుడు స్వామీజీ కూర్చున్నారంటే అక్కడ ఉండరు, సమాధిలో వెళ్ళిపోతారు. వేరే చోట వేరే ఊరికి వెళ్ళి వేరే వాళ్ళంతా చూస్తూ వేరేనే ఎవరెవరినో ఎక్కడెక్కడో ఉద్ధరించడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకోవటం, వాళ్ళ రోగాలు తీసుకోవటం. ఇప్పుడు బాగున్నారు, తక్షణం స్వామీజీకి ఏంటి నడుం పట్టేసిందా, ఇప్పుడు ఇంతవరకు ఎక్సర్సైజ్ చేశారే అనిపిస్తుంది. సడన్ గా జ్వరం వస్తుంది, సడన్ గా 103, 102 వరకు జ్వరం వచ్చేస్తుంది. అర్థమే కాదు ఎవరికి. సడన్ గా ఇంత బాగా పాడుతూ ఉంటారు, ఫ్యూ మినిట్స్ అయిన తర్వాత విపరీతమైన దగ్గుతూనే ఉంటారు. విపరీతమైన దగ్గు, సడన్ గా బాగా పాడుతూ ఉంటారు. ఇది ఏంటి మాయ? ఇది ఏం మోసమా లేక మాయ లేక మన అదృష్టమా? ఒకటి అర్థం కాలేదు. మనం చేసుకున్న పుణ్యమా? స్వామి అట్లా కనపడుతూ ఉంటాడే మనకు. ఎవరి రోగం అది? ఎవరిదో తీసుకున్నారు. అట్లా అన్ని సందర్భాలను అనటానికి వీల్లేదు. స్వామీజీ తిడతారు, ఎవరిది కాదు నాదే సొంతం అంటారు. నోరు మూసుకొని ఉండేది బెస్ట్ అంతే.